శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఈ రోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశం ఎంతో అద్భుతమైనది. బాబాగారు బిడ్డలు ఎంతో సంతోషించేటువంటి ఈ సందేశాన్ని బాబాగారు స్వయంగా తన బిడ్డల కోసం తీసుకొచ్చారు. అయితే ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు కోరే సిరి సంపదలు నీకు అందిస్తానమ్మా. ఇది కేవలం నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను. ఈ అదృష్టం అందరికీ రాదు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు బిడ్డ, జాగ్రత్తగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్నైతే ప్రసాదించబోతున్నారు. వారు ఏవైతే సిరి సంపదలు ధనధాన్యాలు కోరుకుంటూ ఉన్నారో అవి తన బిడ్డలకు ప్రసాదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అదృష్టాన్ని వదులుకోవద్దని కూడా బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అయితే ఒక 10 నిమిషాలు బాబాగారికి కేటాయించి బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం శ్రద్ధగా విందాం. అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఈ అదృష్టం అందరికీ రాదు తల్లి, ఎవరో ఒకరికి మాత్రమే వస్తుంది. అంత గొప్ప అదృష్టం ఈరోజు నీకు దక్కిందమ్మా. ఆనందంగా స్వీకరించు. చూడు తల్లి, పరధ్యానంగా ఉండకు. నీకు కావాల్సింది ఏదైనా సరే నన్ను మాత్రమే అడుగు. అలా కాకుండా అన్యాయంగా ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేసి వారి దగ్గర నుంచి తీసుకోవాలని మాత్రం ప్రయత్నం చేయకు. నీకు అంత కర్మ పట్టలేదు తల్లి. నువ్వు ఏది కోరితే అది అందించడానికి ఈ తండ్రి ఉన్నాడు. నువ్వు ఎవ్వరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు. వారందరికీ సాయం చేసే స్థితిలో నేను నిన్నుంచుతానమ్మా. ఎప్పుడైనా సరే తల్లి, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నిన్ను వదిలి వెళ్ళదు. అది రూపాయి అయినా సరే, 100 రూపాయలైనా సరే. గుర్తించుకో బిడ్డ. ఇంకొక విషయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకమ్మా. నేను అలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను అని అత్యాశపడకు. చూడు తల్లి, ఈ జీవితం నీది. నీ జీవితం నీకులాగానే నువ్వు జీవించాలి. నువ్వు ఎలా కోరుకుంటే అలా జీవించాలి. నువ్వు ఏదైనా ఆశపడితే దానిని సాధించే వరకు ప్రయత్నం చేయాలి. అంతేకాని వారితో వీరితో పోల్చుకుంటే నిరాశే మిగులుతుంది బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని వేరే వారితో పోల్చుకోకు. నీకు నువ్వుగా నీ జీవితాన్ని గడపడానికే ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని నేను నీకు ప్రసాదించాను. నిన్ను ఈ భూమిపైకి పంపాను. అంతేకాని వారిలాగా వీరిలాగా ఉండాలనుకుంటే నిన్ను వారిలాగానే పుట్టించేవాణ్ణి కదమ్మా. ఇక ఎప్పుడూ కూడా ఆ తప్పు చేయకు. నీ జీవితం ఎంతో అద్భుతమైనది తల్లి. నువ్వు సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నిన్ను చూసి అందరూ ఆదర్శంగా తీసుకుంటారమ్మా. అలాంటిది నువ్వు వారి వీరితో పోల్చుకుంటే ఎలా చెప్పు? చూడు తల్లి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి. అప్పుడు నీ జీవితం అందరికన్నా 100 రెట్లు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ధనవంతులందరూ సంతోషంగా ఉంటారనుకోవడం నీ భ్రమ మాత్రమే బిడ్డ. వారికి ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో నీకు తెలుసా? వారు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో నీకు తెలుసా? కానీ అవి వారు బయట పెట్టరు. ఎప్పుడూ సంతోషంగానే ఉంటారమ్మా. అలాంటి సంతోషమైన జీవితం నువ్వు గడపాలి. ఎంత బాధ ఉన్నా సరే చిరునవ్వుతో స్వీకరించు. ధైర్యంగా ఎదుర్కో. అంతిమ విజయం నీదే తల్లి. నీకు 1 కాదు 2 కాదమ్మా, 100 మార్గాలు ఈ బాబా నీకు చూపిస్తారు. నీ సమస్యల నుంచి బయటపడేసి నువ్వు కోరుకున్న విజయాన్ని నీకు అందిస్తారు. నాపై నమ్మకం ఉంది కదా తల్లి. మరెందుకు దిగులుగా కూర్చున్నావు? లేచి ముందడుగు వేయి. ఉత్సాహంగా నీ పనులను మొదలుపెట్టు. విజయవంతంగా ఆ పనులను పూర్తి చేయి. చూడు బిడ్డ, నువ్వు ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టిన క్షణం నుంచే నువ్వు నీ ప్రశాంతతను పూర్తిగా కోల్పోతావు. ఆ విషయాన్ని గుర్తించుకో.
నిమిషంలోనే నీ జీవితం అల్లకల్లోలమైపోతుందమ్మా. జాగ్రత్త. ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండాలి. నీకైన సంపద నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను బిడ్డ. కష్టం రాగానే దిగులు పడుతూ కూర్చోకు. నీకు నేను ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాను. నీ సాయి పాదం మోపిన చోట కష్టాలకు అసలు చోటే లేదు బిడ్డ. నీకున్న ప్రతి సమస్యను నా పాదాల దగ్గర పెట్టు. నీ ప్రతి కోరిక నాకు చెప్పు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో నన్ను అడుగు. అన్నీ నేను తీరుస్తానమ్మా. నా బిడ్డలకు కాక నేను ఇంకెవరికి చేస్తాను తల్లి? నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నువ్వు కోరిన ప్రతిదీ నెరవేరుతుంది తల్లి. దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీకైన సంపద నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. అవును తల్లి, నువ్వు ఇప్పటి వరకు నన్ను దేనికోసం కోరావో, నీ కష్టాలు తీరాలని ఎన్ని రోజులు నువ్వు కష్టపడ్డావో అన్నీ నాకు తెలుసు. నేను వింటూనే ఉన్నాను. అవన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తాను. ఇప్పుడే తల్లి, నువ్వు ఈ సందేశం వింటున్నావు అంటే నీ కష్టాలు తీరిపోయినట్టే. నువ్వు కోరిన సిరి సంపదలు నిన్ను చేరినట్టే. నమ్మి నన్ను ప్రార్థించు. తప్పకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తానమ్మా. నువ్వు నీ మనసులో బాధని మొత్తం దాచుకొని నాతో నవ్వుతూ మాట్లాడినా నీ బాధని నేను గుర్తిస్తాను. నువ్వు నా బిడ్డవి తల్లి. నువ్వెలా ఉంటావో నాకు తెలియదా? చూడమ్మా, నా బిడ్డల మనసు నాకు ఎప్పుడూ అర్థమవుతూనే ఉంటుంది. నా బిడ్డలు ఆనందంగా వస్తే ఎలా ఉంటారు, బాధతో వస్తే ఎలా ఉంటారో నాకు తెలియదా చెప్పు? నువ్వు దేనికోసం బాధపడుతున్నావో, దేనికోసం కుమిలిపోతున్నావో ఆ విషయం కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా నీ బాధలు మొత్తం తీర్చి, నీ సమస్యలను దూరం చేసి నీకు ఒక అద్భుతమైన జీవితం ప్రసాదించే బాధ్యత నాపై ఉంది. ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక మంచి స్నేహితునిగా నీ బాధ్యతలు నేను తీసుకున్నాను తల్లి. నీకైనవి నీకు చేర్చే నేను ఇక్కడ నుండి వెళ్తాను. చూడమ్మా, నేనెప్పుడూ నీ చెయ్యి పట్టుకునే నడుస్తూ ఉన్నాను తల్లి. నువ్వు ఎక్కడ చెడు మార్గంలో పోతావో అని ప్రతి క్షణం నిన్ను వెంబడిస్తూనే ఉన్నాను. తప్పు చేయబోతే అది తప్పని వారిస్తూ ఉన్నాను. మంచి మార్గం వైపు నిన్ను నడిపిస్తూ ఉన్నాను. అది నేను ఏ రూపంలో అయినా వస్తాను బిడ్డ. నీ శ్రేయోభిలాషిగా, నీ స్నేహితునిగా, నీ తల్లిదండ్రిగా ఏ రూపంలో అయినా సరే మంచి చెడులు చెప్పి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాను తల్లి. నువ్వే ఆశ్చర్యపోయిన కొన్ని రోజులు ఉంటాయి బిడ్డ. ఎందుకంటే నీ శత్రువుల చేతి కూడా నీ మంచి గురించే మాట్లాడించాను. గుర్తుందా తల్లి? అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడన్నా నువ్వు ఆలోచించి ఉండాలి, ఇతనిలో ఉన్నది నా బాబానే అని, మాట్లాడేది నాతో మాట్లాడిస్తున్నది నా బాబానే అని. ఈరోజు కాదమ్మా, కొన్ని సంవత్సరాల నుంచి నీ వెంబడే తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మావో, ఎప్పుడైతే నువ్వు నన్ను పూజించడం మొదలుపెట్టావో ఆ రోజు నుంచి నీ నీడలా నీ వెంటే తిరుగుతూ ఉన్నాను. నువ్వు దేని గురించి భయపడకు. నీ కనుపాపైన అలసిపోయి విశ్రాంతి కోరుకుంటుందేమో. నీకొక మంచి జీవితం దొరికే వరకు ఈ బాబా మాత్రం విశ్రమించడు బిడ్డ. ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో నీ కోరికలన్నీ నా పాదాల దగ్గర ఉంచు. నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ సమయంలో ఏది అందించాలో అవన్నీ నేను అందిస్తాను తల్లి. ఇక ఎప్పుడూ బాధపడనని ఈ తండ్రికి మాట ఇవ్వమ్మా. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చల్లగా చూసే బాధ్యత నాది తల్లి. నా సంరక్షణలో మీరు ఎప్పుడూ భద్రంగానే ఉంటారు తల్లి. ఇక దేని గురించి అనవసరంగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నీకు ఈ బాబా చెప్పినట్టు నువ్వు కోరుకున్న సిరి సంపదలు నీ దోసిటిలో పోస్తానమ్మా. మరి కొద్ది రోజులలోనే నీ కష్టాలన్నీ తీర్చి నీకు ఒక అందమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ప్రశాంతంగా ఉండు, ధైర్యంగా నమ్మకంతో ఉండు తల్లి. నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని తన బిడ్డలలో కొంతమంది పొందబోతూ ఉన్నారండి. ఎందుకంటే వారు ఇప్పటి వరకు బాబాగారి తప్ప వారికి వేరే ధ్యాసే లేదు.
బాబాగారిపై ఉన్నటువంటి నమ్మకంతో పోలిస్తే ఇక దేనిని కూడా వారు ఎక్కువగా విశ్వసించరు. ఆ నమ్మకమే ఈరోజు మిమ్మల్ని గెలిపించింది. మీ పనిలో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం వహించరు. మీరు ఎప్పుడూ కూడా బాబాగారిపై భారం వేసి మీ ప్రతి పనిని ఎంతో శ్రద్ధాభక్తులతో చేస్తారు. అందువల్లే మీరు ఎప్పుడూ కూడా బాబాగారికి ప్రీతికరమైన బిడ్డలుగా మిగిలిపోతారు. అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక గొప్ప వరాన్నైతే ప్రసాదించారండి. ఇన్ని రోజుల మీ కష్టానికి, ఇన్ని రోజుల మీ పనికి ఈరోజు నీ బాబా నీకు ఇస్తున్నటువంటి గొప్ప వరం తల్లి. నేను నీ కోసం దాచి ఉన్న సిరి సంపదలను నీ దోసిటిలో నింపుతాను అని బాబాగారు తన బిడ్డలతో పలుకుతూ ఉన్నారు. ఎవరైతే ఈరోజు బాబాగారు చెప్పినటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, ఎప్పుడూ కూడా నా బాబాగారు ఎప్పుడూ నాకు తోడే ఉంటారని పూర్తిగా విశ్వసిస్తూ వారి పనిని అలక్ష్యం చేయకుండా చేస్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా వారి లక్ష్యంపైనే దృష్టి పెట్టి ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారని మనం చెప్పుకోవచ్చండి. ఆ అదృష్టవంతుల వరుసలో ప్రతి బాబా బిడ్డ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.